చేయాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం ప్రసంగించారు. వైసీపీ ఉనికి కోల్పోయి పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచిందని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు ప్రజలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రప్పారప్ప అంటూ రంకెలేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని సీఎం హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఏపీకి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మనం పాలకులం కాదు, సేవకులమన్నారు. అవినీతి మన దరి చేరనీయకూడదు. 3 పార్టీల కార్యకర్తల్లో ఐకమత్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలి అనేదే తన లక్ష్యమని చెప్పారు. అందరి క్షేమం కోసం P4 తీసుకొచ్చామన్నారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సూపర్ హిట్ అయిందని, ఏపీని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామన్నారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామన్నారు. 1 కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి పాలనలో సూపర్ 6 కాదు అనేక సిక్సర్లు కొట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సెమీ కండక్టర్ హబ్ గా మారుతుందని మాధవ్ అన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేష్ కు వివరించారు. పలువురు బాధితులతో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. వారు అక్కడి పరిస్థితిని లోకేష్ కు వివరించారు. సుమారు 240 మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఏపీ వాసులు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 118 మేరకు వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలు ఏర్పాటవుతున్నాయని గుర్తు చేసింది. ఈ క్రమంలో తలెత్తే వివాదాలు పరిష్కరించేందుకు ఓ వేదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. సిఆర్డీఏ చట్టంలో కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి ప్రస్తావించారని, ఆ మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చైర్మన్ సభ్యులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించింది. ఎంతకాలంలోగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారో స్పష్టతనిస్తూ కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీటీడీ 30వ కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారికి తల నీలాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని బంగారు వాకిల్లోని గరుడాల్వార్ సన్నిధిలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మరోసారి స్వామివారికి సేవ చేసే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని, ఇది చాలా అరుదైన అవకాశమని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. వైఎస్ కుటుంబం జగన్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ను బిలియనీర్గా చేశారని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ కొడుకును బిలియనీర్ను చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులను సాధించి సీఎం పదవిని జగన్ సాధించారని ఆరోపించారు. జగన్ వల్ల ఎంతో మంది వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం అనేది జరగదని చింతామోహన్ తేల్చి చెప్పారు. ముంబైలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలను సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందర్శించారు. వాడాల్లో ఉన్న ఈ 77 ఏళ్ల పురాతన పాఠశాలలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతుంది. 150 మంది ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి 4000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడితో ఉన్న స్నేహానికి గుర్తుగా బాలకృష్ణ స్కూల్ సందర్శించారు. పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో ప్రధాన రహదారులకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చొరవతో నియోజకవర్గంలో పలు ప్రధాన రహదారుల నిర్మాణానికి 5 కోట్ల నిధులతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రోడ్ల నిర్మాణానికి ఇంజనీర్లతో కొలతలు వేశారు. యుగంధర్ రెడ్డి గ్రామాల్లో తిరిగి పాడైపోయిన రోడ్లను పరిశీలించారు. వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు.
నల్లజొల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తన తండ్రి ముళ్లపూడి వెంకటరత్నం జ్ఞాపకార్థం 15 లక్షలతో నిర్మించిన భోజనశాలను ముళ్లపూడి బాపిరాజు ఆయన సోదరుడు ఎన్ఆర్ఐ ముళ్లపూడి వెంకటరామకృష్ణ ప్రారంభించారు. తన తండ్రి ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక్కో గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 9వ తేదీన వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకులు అనవరసపు రాద్ధాంతం హడావిడి చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, బ్యారికేడ్లు తోసేసే ప్రయత్నం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగిస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించడంతో పోలీసులు 20 మందిపై వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా లెక్క చేయలేదు. దాంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్ కు తెలిపారు. అణచివేత, దమనకాండలపై ఎగురువేసిన ధిక్కార పతాక చాకలి ఐలమ్మ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని సీఎం కొనియాడారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో కూలిన బాలుర గురుకుల హాస్టల్ను మంత్రి దామోదర్ రాజనరసింహ సందర్శించారు. ప్రమాద వివరాలను ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడి జహీరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 విద్యార్థులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరామర్శించారు. 40 ఏళ్ల నాటి హాస్టల్ భవనం కూలిన తర్వాత విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. నూతన హాస్టల్ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రస్తుతం హాస్టల్లో 84 మంది విద్యార్థులుంటున్నారు. నిన్న హాస్టల్ భవనం కూలిన సమయంలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. తాము ఎవరిని కక్షపూరితంగా అరెస్ట్ చేయబోమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అన్ని కమిటీల రిపోర్టు వచ్చిన తర్వాతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతటి వారినైనా వదలబోమన్నారు. కాళేశ్వరం, ఈ కార్ రేస్ ధరణిలో దోచుకున్న సొమ్మంతా పేదలకు అందిస్తామన్నారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలో దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది కేవలం చదువు ఒకటేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎస్పేట్ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ భవిష్యత్తు, కాబోతున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి తమ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందన్నారు. 21 నెలలుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ పుట్టినవారు ఇక్కడే చదువుకునేలా మహబూబ్ నగర్ కి మరిన్ని కాలేజీలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయడంతో బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం పేరిట ₹1,00,000 కోట్ల దోచుకున్నారని, ఇప్పుడు వడ్డీ ఖర్చులకే 70,000 కోట్లు చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత కష్టాల్లోకి నెట్టిందని రమేష్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు 44,45,00,000 నిధులతో నిర్మించిన 2 రిజర్వాయర్లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అమీన్పూర్, తెల్లాపూర్లో నిర్మించిన ఈ 2 రిజర్వాయర్లలో నీటి సమస్య తీరనుంది. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 190 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు బాసర ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఆదాయ వ్యయాలు, ఏటా వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తదితర అంశాలపై చర్చించారు. ఆదాయ వ్యయాలను రోజువారీగా కంప్యూటర్లో నమోదు చేయాలని ఆదేశించారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో కరీంనగర్లోని పలు కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని సుడా చైర్మన్
నరేందర్ రెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జ్యోతిబా పూలే సర్కిల్లో 15 లక్షల నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగర సుందరీకరణ విషయంలో రాజీ పడేది లేదన్నారు. మిగతా కూడళ్లకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే నగర శివార్లో విద్యుత్ దీపాలు పెడుతున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని గోదావరి వద్ద స్నానఘట్టాలను వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. స్నానఘట్టాల నిర్మాణం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. గత పుష్కరాలకు 60 లక్షల మంది భక్తులు ధర్మపురి వచ్చారని, ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక ఫైటర్ అని, బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్లలో తాను కూడా ఒకడన్నారు. తాను రాజీనామా చేయనని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలోని బీజేపీని ప్రస్తుత నాయకత్వం పండబెట్టిందని రాజాసింగ్ అన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానన్నారు. కిషన్ రెడ్డి గోషామహల్లో తనతో పోటీ చేయాలని సవాల్ చేశారు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో అక్రమ వ్యాపార సదుపాయాలను కంటోన్మెంట్ అధికారులు తొలగించారు. జేబీఎస్ నాలా పక్కన వ్యాపార సముదాయాలను నిర్వహిస్తున్న వారికి ఇటీవల నోటీసులు అందజేసి అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. గత కొంతకాలంగా అక్రమంగా వ్యాపారం నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. దాంతో దుకాణాలను నేలమట్టం చేశామని కంటోన్మెంట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి అల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద సర్వే నెంబర్ 336 ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తూ ఉండడంతో కంచె ఏర్పాటైంది. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు చేపట్టింది. నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు ఇస్తామన్న బోనస్ 500 రూపాయలను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడలేదు. ఉదయం నుంచి వ్యవసాయ సహాయ సహకార కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడలేక చెప్పులు, పట్టా, పాస్బుక్లు పెట్టి నిరీక్షిస్తున్నారు. 5 రోజుల నుంచి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరారు. ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యాక కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు వెల్లడించారు. దీంతో క్యూ లైన్లో ఉన్న రైతుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అసహనానికి గురైన రైతులు కేంద్రంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తొలగించిన నిర్వాసితులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు రమణ డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వద్ద నిర్వాసిత కార్మికులు ధర్నా చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువయ్యారు అనే కారణంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట నుండి వచ్చే వారికి పని కల్పిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. రీజనల్ రింగ్ రోడ్ 2వ దశ భూసేకరణ కోసం అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకున్న కొద్దిపాటి భూమి రింగ్ రోడ్లో తామెలా బతకాలి అంటూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రైతులు ఆందోళన చేపట్టారు. తమ ప్రాణాలైన ఇస్తాం కానీ తాతల కాలం నుంచి ఉన్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. అనకాపల్లి జిల్లా రావికంత మండలంలో ఆదివాసీలు వినూత్నంగా నిరసన తెలిపారు. బురదమయంగా మారిన రోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చుని ఆందోళన నిర్వహించారు. నిధులు మంజూరైనా రోడ్డు పనులు పూర్తి చేయలేదని ఆదివాసీలు అంటున్నారు. రహదారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోయారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ని కలిసేందుకు విద్యార్థులు ప్రహరీ దూకారు. చిట్యాల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్కు వినవించేందుకు ప్రహరీ గోడ దూకిన 10th విద్యార్థులు పంట పొలాల్లోకి పరుగులు తీశారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టుకుని ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధర క్వింటా గరిష్టంగా 7,000 రూపాయలు దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తికొండ, డోన్, కోడుమూరు, తెలంగాణ, కర్ణాటక నుంచి భారీగా వేరుశనగను రైతులు విక్రయానికి తెచ్చారు. వేరుశనగ క్వింటా ధర కనిష్టంగా 2,368 రూపాయలు, గరిష్టంగా 7,490 రూపాయలు పలికింది. అలాగే ఆముదాలు క్వింటా గరిష్టంగా 6,139 రూపాయలు పలికింది. గత వారం కన్నా ఈసారి వేరుశనగ ధర 7,000 రూపాయలు దాటడంతో వేరుశనగ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ ఏరియాలో అటవీ శాఖ సిబ్బంది భక్తుల మధ్య వాగ్వివాదం జరిగింది. స్పీడ్ లిమిట్ పేరుతో ఫారెస్ట్ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, మరికొందరికి మినహాయింపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది భక్తుల మధ్య గొడవ జరిగింది. వారు వాగ్వివాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏలూరు జిల్లా పోలవరం కుడి కాలువ నుంచి మట్టిని వైసీపీ నేతలు యథేచ్ఛగా తరలిస్తున్నారు. గున్నంపల్లికి చెందిన ఓ వైసీపీ నేత జేసీబీ ట్రాక్టర్లతో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టారు. అధికారులు వస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఏజీ ఆసుపత్రి, స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో ఉచిత లివర్ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 120 మంది హాజరై లివర్ స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి నిర్వాహకులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మద్యానికి బానిసైన వారికి తెలియకుండానే శరీరంలోని లివర్, ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏఏజీ డాక్టర్లు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిర్మాత అంబికా కృష్ణ, తమిళ హీరో శ్రీరామ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లక్షల రూపాయల విలువైన గోల్డ్ బ్యాగ్ దొరికితే నిజాయితీగా ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించిన ఘటన హైదరాబాద్ శాలిబండలో జరిగింది. కాలాపత్త న్యూ రోడ్ లో ఓ వ్యక్తి నగలున్న బ్యాగ్ ను మరిచి వెళ్లిపోయాడు. వేలాది మంది తిరిగి ఆ రహదారిలో ఓ పేదవాడికి ఆ బ్యాగ్ దొరికింది. దీంతో అతడు పోలీసులకు ఫోన్ చేసి బ్యాగ్ అందజేశాడు. వెంటనే పోలీసులు రసీదుల ఆధారంగా యజమాని గుర్తించి నగలున్న బ్యాగ్ ను అప్పగించారు. బ్యాగ్ లో 12 లక్షల విలువైన నగలున్న ఏ మాత్రం ఆశపడకుండా అప్పగించిన పేదవాడి నిజాయితీని పోలీసులు అభినందించి రివార్డుతో సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తకోటపాడులో డయేరియా కలకలం రేపింది. 4 డయేరియా కేసులు నమోదు కావడంతో వెంటనే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కొత్తకోటపాడులో ప్రత్యేక వైద్య బృందం మెడికల్ క్యాంప్ నిర్వహించి బాధితులకు చికిత్స అందించారు. డయేరియా ప్రబలిన వారి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఇళ్లలో తాగునీటి నమూనాలు సేకరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి, కలెక్టర్ ప్రశాంతి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు పర్యటించి డయేరియా పరిస్థితులపై సమీక్షించారు. రిటైర్మెంట్ అంటే వయసుతో వచ్చిన విరమణే కానీ మానసిక ఉల్లాసానికి అడ్డంకి కాదని ఓ ఉపాధ్యాయురాలు నిరూపించింది. 60 ఏళ్ల వయసులో 6 ఏళ్ల చిన్నారిలా నాట్యం చేస్తూ తన రిటైర్మెంట్ వేడుకను ఘనంగా జరుపుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన రమాదేవి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సోషల్ టీచర్గా విధులు నిర్వహిస్తూ ఆగస్టు 31వ తేదీన రిటైర్మెంట్ తీసుకుంది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తన రిటైర్మెంట్ ఫంక్షన్లో విద్యార్థులతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025 సెమీఫైనల్స్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. హ్యాక్థాన్ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాలోని 20 ఇంజనీరింగ్ కళాశాల నుండి 40 టీంలకు చెందిన 240 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నెల 13న జరిగే ఫైనల్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజయవాడలో అమ్మా కళ్యాణ మండపంలో లేపాక్షి హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనసు దోచే వస్త్రాలు, చూడముచ్చటైన బొమ్మలు, గృహ అలంకరణ వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. కళలు, సంప్రదాయాలు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ లేపాక్షి గాంధీ బజార్ పేరిట హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేసింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్వయంగా పరిశీలించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన హస్తకళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. చేనేత చీరలు, చెక్కతో చేసిన వస్తువులు, వెదురు కళాకృతులు మంత్రముగ్ధుల్ని చేశాయి. బంగాళాఖాతంలో ఉత్తర దక్షిణ కోస్తా పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో గుంటూరు, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మలక్పేట, చాదర్ఘాట్, సైదాబాద్, సంతోష్ నగర్ లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నిజామాబాద్ లో కేఎఫ్సీ సెంటర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిన చికెన్ లెగ్ పీసులు వినియోగదారులకు ఇస్తున్నట్లు గుర్తించారు. కేఎఫ్సీలో తమకు చెడిపోయిన చికెన్ ఇచ్చారంటూ ఇటీవల వినియోగదారుల ఆందోళన నిర్వహించి నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. కస్టమర్ల ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు జరిపారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా మాంసం విక్రయిస్తూ ఉండటంపై సీరియస్ అయ్యారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భద్రతా అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్వీ అనే ప్రయాణికుడి నుంచి 14 కోట్ల విలువైన 13.9 కిలోల గంజాయి పట్టుకున్నారు. నిందితుడిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కలకలం రేగింది. ఎయిర్పోర్ట్ అధికారులు అరుదైన జాతులకు చెందిన బల్లుల్ని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 వ్యక్తుల దగ్గర విదేశీ జాతికి చెందిన బల్లుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఓ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ జరిగింది. అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్ 3 కోట్లతో పరారైనట్లు గుర్తించారు. నిన్న ఉదయం 11 గంటలకు విజయవాడలోని హెడ్ ఆఫీస్ నుంచి గోల్డ్ ఆడిట్ చేసేందుకు చింతలపూడి వచ్చాడు. వాటర్ తీసుకురావంటూ మేనేజర్ యాదుల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ ఆశాను బయటకు పంపించాడు. అనంతరం 3 కోట్ల విలువైన 380 గోల్డ్తో ఉమామహేష్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీటీల పేరుతో ఘరానా మోసం చేసి దంపతులు ఉడాయించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. శాంతినగర్ 13వ రోడ్లో ఉంటున్న దంపతులు 5 కోట్ల రూపాయల వరకు బాధితులకు కుచ్చుటోపి పెట్టారు. గత కొంతకాలంగా 150 మందితో దంపతులు చీటీలు నిర్వహిస్తున్నారు. నిన్న ఇంటికి తాళం వేసి దంపతులు పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలి అంటూ దంపతులు ఇంటి దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో కేవీ రెడ్డి నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చి వృద్ధురాలి మెడలో 4 తులాల గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. మరోవైపు ఎన్సీఎల్ కాలనీలో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతి మెడలోని చైన్ లాక్కెళ్లేందుకు దుండగుడు యత్నించాడు. గొలుసు తెగి కింద పడిపోవడంతో అక్కడి నుంచి దుండగుడు పరారయ్యాడు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలోని టేక్రియాల్ గ్రామంలో ఉన్న కేవీ సబ్స్టేషన్లో సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనతో సబ్స్టేషన్ పరిధిలో 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్స్టేషన్ నిప్పు పెట్టడంతో దానిలో నుండి పొగలు ఎగిసిపడ్డాయి. నేపాల్లో జెన్జెడ్ నిరసనలు హింసాత్మక పరిస్థితులను సృష్టించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఆందోళనకారులు నిప్పంటించారు. పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్ పైన వారు దాడికి దిగారు. దాంతో అందులో బస చేస్తున్న భారత పర్యాటకురాలు ఉపాసన గిల్ తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాలీబాల్ లీగ్ కోసం నేపాల్ వచ్చిన ఉపాసన గిల్ అనే యువతి పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్లో చిక్కుకుపోయింది. తాను బస చేసిన హోటల్కు నిరసనకారులు నిప్పంటించారని, ఆ మంటల్లో తన వస్తువులన్నీ కాలిపోయినట్టుగా ఆమె చెప్పింది. దాడి సమయంలో తాను స్పాలో ఉన్నానని, కొందరు నిరసనకారులు పెద్ద పెద్ద కర్రలతో తన వెనుకే దూసుకొచ్చారని గిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనకారుల నుంచి తాను ఏదో విధంగా కాపాడుకున్నానని, తనకు సహాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని అర్థించారు. తనతో పాటు అనేక మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపింది. విలేకరుల సమావేశంలో స్వీడన్ ఆరోగ్య శాఖ మంత్రి ఎలిజాబెత్ లాన్ స్టేజ్ పై కుప్పకూలిపోవడం సంచలనంగా మారింది. స్వీడన్ ప్రధానమంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి ఎలిజాబెత్ లాన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొంతసేపటికే మంత్రి కళ్ళు తిరిగి పడిపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే షుగర్ లెవెల్ తగ్గడం వల్ల ఇలా జరిగిందని ఓ అధికారి తెలిపారు. మెగా కుటుంబంలో సంబరాలు అమరాన్ని తాకాయి. హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ ఉదయం రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చారు. మనవణ్ణి చుట్టానికి మెగాస్టార్ చిరంజీవి సెట్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకుని వారికి అభినందనలు తెలిపారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.